వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జిల్లా రాజకీయాల్లోనే సర్వేపల్లి అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నుంచి అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే తొలి విడత జాబితా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో ఈ జాబితాలో సోమిరెడ్డి పేరు లేకపోవడం అందరికీ విస్మయానికి గురిచేసింది. మరోవైపు దీని మీద ప్రత్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి సటైరికల్గా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది, ఆయన పేరు ఎందుకు ప్రకటించలేదు అని చెప్పి చాలా రకాల కామెంట్స్ అయితే చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండవ జాబితాలో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది అని అందరూ భావించారు. అయితే రెండవ జాబితా ఏదైతే ప్రకటించారో నిన్న ప్రకటించినటువంటి అంటే గురువారం రోజు ప్రకటించిన రెండవ జాబితాలో సోమిరెడ్డి పేరు లేకపోవడం విస్మయానికి గురి చేసింది. అయితే మూడవ జాబితాలో 16 మంది పేర్లు అయితే ప్రకటించాల్సి ఉంది. మరి ఈ జాబితాలో ఆయన పేరు ఉంటుందా, లేకపోతే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ఒక కీలక నేత ఎవరైతే ఉన్నారో ఆయన సర్వేపల్లికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆయన అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా సోమిరెడ్డికి స్థానం కల్పించే అంటే పార్టీ అధికారులకు వస్తే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నుంచి ఎవరుంటారు అనేటువంటిది కీలకంగా మారింది. మరో వైసీపీ నేత అంటే రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఈ కీలక నేత రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చినటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయనకు సర్వేపల్లి సీటు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ బరిలో ఉండబోతున్నారా, లేకపోతే రూప్ కుమార్ యాదవ్ బరిలో ఉంటారా అనేది అయితే చూడాలి. వేచి చూద్దాం ఎవరు బరిలో ఉంటారో. అయితే ఈ మొత్తం అంశం ఏదైతే ఉందో ఇదైతే ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా మారిపోయింది. ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాల్లో కీలక నేత, మంచి పట్టుండేటువంటి నేత జిల్లా మీద. సో అటువంటి నేతను మళ్ళీ ఆయన్ను పోటీలో పెట్టేటువంటి అవకాశం ఉందో తెలుగుదేశం పార్టీ, లేకపోతే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో. ఎందుకంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి అభ్యర్థికి కూడా అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు అందరికీ కూడా ఫోన్లు అటువంటివి వస్తూ ఉన్నాయి. అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటి సర్వేలో ఎవరి పేరైతే వచ్చిందో వారిని మాత్రమే ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్ట్స్ ఏం చెప్పాయి అన్నది కూడా కీలకంగా మారిపోయింది. సో మొత్తానికి సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సర్వే రిపోర్ట్స్లో ఏం వచ్చింది, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే రూప్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉందా అనేది కీలకంగా మారింది. మొత్తానికి ఈ రెండు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే భవిష్యత్తు రాజకీయాలు తేల్చాలి. 16 మంది ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉందో ఈ ఫైనల్ లిస్ట్లో మనకు ఈ రెండు పేర్లలో లేదా అధినేత ఏదైతే సర్వే రిపోర్ట్స్ తీసుకున్నారో ఆ పేరైతే మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.